అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాడ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి గ్రంథములో కూడా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. అందులో మనం నిన్నటి దినమున ఆదికాండంలో ఉన్న యేసయ్యను గూర్చి చూసాము. ఆయన ప్రవచనాన్ని గూర్చి చూసాము. ఈరోజు నిర్గమకాండంలో చూద్దాము. ఇలా 66 గ్రంథాలలో కూడా మనం చూద్దాం. అయితే నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే అనేక ఛాయలు యేసుక్రీస్తు ప్రభువి ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని అయితే చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ముందు నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం, మీరు ఇశ్రాయేలుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను అన్నాడు. ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకోవాలట. ఎందుకు అంటే దానిని చంపి దాని యొక్క రక్తము ద్వారా వారి యొక్క ద్వార బంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను చల్లుకోవాలి అని చెబుతాడు 7వ వచనంలో. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను చల్లాలి అన్నాడు. అలా చల్లితే ఏం జరుగుతుంది అంటే 13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీదికి రాదు. అది సంగతి అన్నమాట. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వారు ఒక గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ చంపి దేవుడు చెప్పినప్పుడు వారి యొక్క ద్వారబంధముల మీద 2 నిలువు కమ్మల మీద అడ్డకమ్మ మీద వారు హిసోపు కొమ్మతో రాసుకున్న తర్వాత దేవుని తెగులు అనేది ఐగుప్తు దేశంలోనికి వచ్చింది. వచ్చినప్పుడు ఎవరైతే ఈ రక్తమును ఆశ్రయించారో వారి గృహములోనికి ఈ తెగులు అనేది పోలేదు. ఎవరైతే రక్తమును ఆశ్రయించలేదో ఆ ఐగుప్తీయుల యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లోకి కూడా వెళ్ళి వారి ప్రథమ సంతానాన్ని మరి చంపినట్లుగా మనం చూస్తాం. అయితే దీని యొక్క వాస్తవం ఎక్కడ జరిగింది అంటే ఇది ఒక ఛాయగా మనం తీసుకుంటే ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడతారు. ఎక్కడ అంటే మనము చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ అధ్యాయము 29వ వచనం 36వ వచనంలో మనము చూడొచ్చు. ఇక్కడ చూద్దాం రండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ కూడా తీసి చూడండి. 29 చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36వ వచనంలో చూస్తే, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. బాప్తిసం ఇచ్చి యోహాను చెబుతున్నాడు ఇక్కడ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఏం చేస్తుంది గొర్రెపిల్ల? లోకపాపములను మోసుకొని పోతుంది. ఇది దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈనాడు ఆ రక్తము సాదృశ్యముగా ఉంది. ఈనాడున్న మనుషులందరికీ కూడా అక్కడ ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తమును మేకపిల్ల రక్తమును తీసుకొని వారి ద్వార బంధకముల మీద ఎప్పుడైతే రాసుకున్నారో వారికి తెగులు రాలేదు. వారందరూ కూడా తెగులు నుంచి కాపాడబడ్డరు. అదేవిధంగా ఇప్పుడు ఆ మాట జరిగిపోయి దాదాపు క్రీస్తుకు పూర్వము జరిగింది. అది దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందు జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భంలో అది ఆనాడు వాళ్ళను కాపాడింది. దానికి అది ఛాయగా ఉంది. దాని యొక్క నిజస్వరూపం యేసులో మనకు కనపడుతుంది. యేసే దేవుని గొర్రెపిల్లగా పిలువబడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ఎవరైతే వారి జీవితం మీద పూసుకుంటారో, ఎవరైతే వారి జీవితం మీద ప్రోక్షించుకుంటారో, ఎవరైతే ఆ రక్తం కిందికి వస్తారో, ఎవరైతే రక్తంలో మునుగుతారో, ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి మీదికి ఎలాంటి శాపము కూడా రాదు. ముఖ్యంగా నరకము అనేది లేదు. వారు అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. ఆనాడు ఒక తెగులే వారికి రాకుండా వెళ్ళిపోయింది. ఈనాడు అగ్నిగుండము రాకుండా ఆ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతారు. గనుక ఆనాటి తెగులను తప్పించుకోవడానికి ఆనాడు వారు ఆ రక్తాన్ని ఆశ్రయించారు. ఈనాడు దానికి బదులుగా నిజమైన క్రీస్తు రక్తము, దైవ రక్తము మనందరికి అందుబాటులో ఉంది. 2000 సంవత్సరాల క్రితము ఇజ్రాయేలు దేశంలో కన్యమరియ గర్భం ద్వారా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చేయని నేరానికి శిలువలో బలి అయి మరణించినటువంటి యేసు తిరిగి లేచాడు.
ఆయన శిలువలో మరణించినప్పుడు తన పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. అది మానవ జాతి కొరకు, వారి జన్మకర్మ పాపములను కడిగివేయడం కొరకు దేవుడిచ్చినటువంటి రక్తం. ఆ రక్తాన్ని ప్రతి మానవుడు ఆశ్రయించాలి. వారికి పరలోకం దొరుకుతుంది, జన్మకర్మ పాపల నుంచి విముక్తి, క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే దానిని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే దాన్ని పట్టించుకోరో వారు అగ్నిగుండం పాలవుతారు. గనుక యేసును గూర్చినటువంటి సంగతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా చెబుతుంది. 66 గ్రంథాలు చెబుతున్నాయి. నిర్గమాకాండము కూడా యేసును గొర్రెపిల్లగా మనకు చూపెడతా ఉంది. ఇంకెన్నో పోలికలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక గ్రంథంలో ఒక సంగతిని మనం చూస్తూ ముందుకు వెళ్తున్నాం. గనుక మీరు కూడా ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తాన్ని ఆశ్రయించకపోతే ఇప్పుడు ఆశ్రయించండి, ప్రార్థించండి. ప్రభు నీ రక్తముతో నా జన్మకర్మ పాపాలను కడిగివేయి. అసలు ఈ పని కొరకే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనుషుల యొక్క పాపాలను అది కడిగి వేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో రక్తం మీ బ్రతుకులో పనిచేస్తుంది, మీ జీవితంలో పనిచేస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీరు ఆశ్రయించిన వారైతే మీరు ధన్యులు. ఒకవేళ ఆశ్రయించకపోతే ఇప్పుడే మీరు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ఓ దేవాన్ని రక్తము చేత నా పాపాలను పరిహరించు, కడిగివేయి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు క్షమించబడతారు, నరకం తప్పించుకుంటారు, పరలోక రాజ్యం మీరు స్వతంత్రించుకోగలుగుతారు. గనుక యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు వాస్తవము, అవి వాస్తవంగా నెరవేర్చబడ్డాయి కూడా. గనుక ఈ సత్యదేవుణ్ణి, సత్య గ్రంథాన్ని కలిగి ఉన్నవారు ధన్యులు. ఈరోజు మట్టుకు మీరు కలిగి లేకపోతే ఈరోజు మీరు కొనుక్కొని చదవండి. ఈరోజే ఆ యేసునందు విశ్వాసం ఉంచండి, యేసుకు ప్రార్థన చేయండి. మీ జన్మ ధన్యమైపోతుంది, నిజమైన ధన్యత కలుగుతుంది. గనుక రండి ప్రార్థన చేద్దాం. ఎవరైతే యేసును అంగీకరించారో వారు దీవించబడాలి. ఎవరైతే ఇంకా యేసును అంగీకరించలేదో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. ఇప్పటికే నీ యందు రక్షణ పొందుంటే వారిని దీవించి అనేకులకు మాదిరిగా, సాక్షులుగా, సువార్త ప్రకటించువారుగా ఉందురుగాక. ఎవరైతే ఇప్పటివరకు రక్షణ పొందలేదో వారందరినీ రక్తాన్ని ఆశ్రయించుదురుగాక. అలాంటి హృదయం, అలాంటి బుద్ధిని వారికి పుట్టించండి. వారికి సత్యాన్ని మీరు తెలియచేయండి. ఈ సత్యాన్ని వారు అర్థము చేసుకుందురుగాక. అట్టి కృపను మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.